శివాయ. ఓం నమః శివాయ. దేవుడా, నా కూతురికి ఎలాగైనా పెళ్లి జరిపించండి స్వామి. ఆ ప్రవళకి ఎందుకు స్వామి ఒప్పుకోవట్లేదు? నా కూతురికి ఏం తక్కువని స్వామి? ఎట్లయినా సరే నువ్వే ఒప్పించు స్వామి. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వచ్చి మొక్కుతాను స్వామి. ఓం నమః శివాయ. 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 స్వామి, ఎలాగైనా సరే నా కూతురికి పెళ్ళయ్యేట్టు చూడు స్వామి. ఆ ప్రవళకి ఎలాగైనా నా కూతురిని పెళ్లి చేసుకునేలా చేయి స్వామి. అబ్బా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళకి ఎందుకంట అసలు? వీళ్ళ పని చూడాలి ఎప్పుడోకప్పుడు. ఎందుకు? ఏ శివయ్య, నాకెందుకు ఈ టార్చరు? ఎందుకు ఇలా సతాయిస్తున్నారు వీళ్ళు? ఏరా, ఇక్కడున్నావా? బాబాయ్, నీకోసం మొత్తం వెతుకుతున్నారా నేను అప్పటి నుంచి. దా పోదాం దా. ఇక్కడే ఉన్నాను. నీకోసం ఎదురు చూస్తున్నారా వాళ్ళంతా. సరే వస్తున్నాలేండి. పద. ఇదేంటి సంధ్య, ఇక్కడికి తీసుకొచ్చావు? నేను చెప్పాను కదే, ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. మా చెయ్యి కూడా పెళ్లి చేసుకోను అన్నాడు. ఇక్కడికే తీసుకొచ్చాం. స్వామివారి దగ్గర దర్శనం చేసుకున్నాం. అప్పుడే ఆయన పెళ్లి చేసుకున్నాడు. అవునా, అంత పవర్ఫుల్లా? మరేమనుకున్నావు? మేము ఆ ఫామ్ హౌస్ కట్టామంటే ఈ దేవుడి దయ వల్లే. అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదేదో చాలా బాగుంది. అమ్మో, నా కూతురికి పెళ్లి చేయాలి. ఈ ఆస్తంతా నేనే కొట్టేయాలి. ఇక్కడ మొక్కుకున్నారంటే 100% పెళ్ళి అవుతుంది. మా అబ్బాయిని తీసుకొచ్చేదాన్ని కదా. ఫస్ట్ నువ్వు చూడవే, నీకు నమ్మకం కుదిరిందనుకో, అప్పుడు బాబుని తీసుకొచ్చు గాని. సరే అయితే పోదాం పదం. చెబుతాను ఉండండి మీ సంగతి. హాయ్ హాయ్, ఇదేంటి ఇక్కడికి వచ్చింది? దీని కూతురికి పెళ్లి చేద్దామని దీని బాధ. నాకేమో దీని కూతురు అంటేనే ఇష్టం లేదు. ఇది నా గురించి ఏమనుకుంటుందో. ఆస్తి కొంచెం నా చేతికి రాని, దీన్ని పని మనిషిని చేసి అదే ఇంట్లో నా కాలు ఒత్తించుకుంటా. ఎవరు జ్యోతి ఇవిడా? హలో అండి, ఎలా ఉన్నారు? నీ దయ వల్ల బాగానే ఉన్నాం. మీరు మమ్మల్ని పట్టించుకోరు కదా, అందుకని నేనే వచ్చా. మీరు బాగానే ఉన్నారా?
అదేంటి స్వప్న గారు ఇక్కడికి వచ్చారు? అదే మీరు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. అంటే పెళ్లి గురించే వచ్చామండి, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు కదా. మీరే ఒప్పించాలి. మీ బాబుని మీరు ఒప్పించకపోతే ఎలా? నా కూతుర్ని చూసారుగా, ఎంత చక్కగా ఉందో. ఎలాగైనా సరే మీరే ఆ ఇంటి కోడల్ని చేయాలి. అది నా చేతుల్లో ఏముందండి, దేవుడు దయ. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే సరే, ఇంకా గుడికి వెళ్దామా? పదండి. వీలేంటే రీల్స్ చేసుకుంటున్నారు? చేసుకోండిలేండి అమ్మగారు. మనం గుడికి వచ్చామా రీల్స్ చేయడానికి వచ్చామా? ఆయన ఈ స్వప్న వచ్చి నా ఫ్రెండ్ని కూడా చెడగొడుతుంది. తెలుసు కదండి అమ్మగారు మనకి. ఏంటో వాడు పెళ్లి చేసుకుంటే ఈ సమస్య ఉండేది కాదు. మీరు శాంతంగా ఉండండి అమ్మగారు. సరే చూడు ఇలా వేషాలు. అబ్బా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి ఎందుకంటే అసలు వీళ్ళ పని చూడాలి ఎప్పటికప్పుడు. ఏ శివయ్య, నువ్వే కాపాడాలి స్వామి నన్ను. ఎప్పుడు నా మీద కరుణ చూపిస్తావు నువ్వు? నాకెందుకు ఈ టార్చరు? ఎందుకు ఇలా సతాయిస్తున్నారు? అరే ప్రవరాక్య బాబాయ్, నీకోసం ఎదురు చూస్తున్నాం రా. ఇక్కడే ఉన్నాను. చాలా లేట్ అయింది ఇప్పటికే. సరే సరే, తొందరరా పదం. వస్తున్నానులేండి. ఓకే దా వస్తున్నా, పదండి. ఏమేసేసి మేము ముగ్గురం బయటికి వెళ్తున్నాము, పిల్లల జాగ్రత్త. సరే అమ్మగారు, నేను అక్కడికి వెళ్తా. వెళ్ళొద్దు, నేను వెళ్తా. వెళ్ళొద్దు. వాడు ఎట్టెళ్ళాడో తెలీదు. నువ్వు అటెళ్ళి ఎత్తుకో, నేను ఎట్టెళ్ళి ఎత్తుకుతా. సరేనా?
ఏమండి హా? పిలుస్తున్నారు, గుడికి వెళ్ళాలంట. వస్తున్నాను పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.